హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఈద్గాహ్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈద్గాహ్ ఎవరు రాశారమ్మా? ప్రేమ్చంద్. కవి పేరు ఏం పేరు? ప్రేమ్చంద్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనుకున్నాం? ఈదంటే పండగ, పండగ అంటే ఎవరికైనా ప్రేమ అని గుర్తుపెట్టుకోమన్నాను. సో ఈద్గాహ్ రాసింది ఎవరు? ప్రేమ్చంద్. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈద్గాహ్ యొక్క ఉద్దేశం ఏంటంట ఒకసారి చూడండి. कहानी विधा की भाषा शैली परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव, विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. అంటే చూడండి, కహానీ విధాకి భాషా శైలి అంటే కహానీ విధా యొక్క భాషా శైలిని మనకి పరిచయం చేస్తూ ఇంకా ఏమంటున్నారు, ఛాత్రమే కహానీ లేఖన్ కళాక వికాస్ కన్నా అంటే పిల్లల్లో కూడా కహానీ లేఖన్ కళని వికసింప చేయడం, డెవలప్మెంట్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील కర్తవ్య బోధ సంబంధి గుణం కా వికాస్ కర్నా అంటే త్యాగము, సద్భావు, నెక్స్ట్ వివేక్ లాంటి మంచి భావాలన్నింటినీ కూడా, మంచి గుణాలన్నింటినీ కూడా మనలో డెవలప్మెంట్ చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటి, బడే బుర్జుగోంకే ప్రతి శ్రద్ధ వ ఆదర్కి భావనాం కా వికాస్ కర్నా అలాగే పెద్దల పట్ల మనకి శ్రద్ధ వ ఆదర్ అంటే శ్రద్ధ, కేరింగ్ ఒకటి, ఆదర్ రెస్పెక్ట్ అనేది ఎలా ఉండాలి, అలాంటి భావాలని మనలోని డెవలప్మెంట్ చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అర్థమైందమ్మా ఉద్దేశం? నెక్స్ట్ विधा विशेष చూసరికి कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कहानी అనే శబ్దము ఎలా ఏర్పడిందంట? కహ్ ప్లస్ ఆని ఆ విధంగా ఏర్పడిందనమాట. అసలు ఇక్కడ చూడండి, ఈ రెండు అంటే కహ్ ఆని రెండు కలవడం వల్ల కహానీ శబ్దం అనేది తయారైందనమాట. సో చూడండి నెక్స్ట్, కహ్ కా ఆశయ హే కహనా సే హే అంటే కహ్ అంటే ఏంటి? చెప్పడం అనమాట. కహ్ అంటే ఏంటమ్మా? కహనా హై అంటే చెప్పడం. ఎలా ఏటి చెప్పడం? కిసి ఘటనా యా బాత్ కా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హై అంటే ఏదైనా ఒక ఘటనని కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ సుందర ఢంగ్ సే అందంగా వర్ణించడాన్ని ఏమంటారు? కహానీ అంటారనమాట. ఏదైనా ఒక విషయాన్ని నీట్గా అందంగా వర్ణించడాన్ని ఏమంటారమ్మా? కహానీ అంటారనమాట. నెక్స్ట్ చూడండి, इस कहानी में दादी व पोते का మార్మిక ప్రేమ దర్శాయా గయా హే అంటే ఈ లెసన్లోని మనకి ఏం చెప్పబడిందంట? దాది పోతే అంటే ఏంటంటే, దాది అంటే నానమ్మ, పోతే అంటే మనవడు అనమాట. ఓకే, వీళ్ళిద్దరి మార్మిక ప్రేమని కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అనేది జరిగిందనమాట. దర్శయ గణయ హై అంటే కనిపిస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇస్మే కథన్ వ సందర్భ వాతావరణిక సజీవ్ చిత్రన్ హే ఇందులో కథనాలు కానీ అంటే సందర్భాలు కానీ వాతావరణం కానీ అంటే వాళ్ళ మాట తీరు కానీ ఏదైనా అవన్నీ కూడా మన ఎదురుగా జరుగుతున్నట్టు సజీవంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మన సినిమా హాల్లోకి వెళ్ళామనుకోండి, ఎలా అనిపిస్తుంది? హీరో మన దగ్గర ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే గాల్లోకి ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మన ఎదురుగా జరుగుతున్నట్టు అనిపిస్తుందా లేదా? ఎమోషనల్ సీన్స్ అయినా వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏడుస్తూ ఉంటాం అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ దాది పోతే వీళ్ళిద్దరి యొక్క ప్రేమ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇస్మే బాల్యావస్థకి నిర్మల్ భావనాओं को సుందర ప్రతిబింబ దర్శాయా గయా హే ఇందులో బాల్యావస్థలోని పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల యొక్క నిర్మలమైన భావాలను కూడా ఇందులో చక్కగా వర్ణించబడిందనమాట. అంటే ప్రేమ్చంద్ అంటేనే అలా ఉంటారు, అసలు చాలా ఫేమస్ అనమాట ఆయన. అసలు ఇప్పుడు మన హీరో, ఇప్పుడు డైరెక్టర్ ఎవరు? రాజమౌళి సినిమాలకి ఎంత క్రేజో ఈ ప్రేమ్చంద్ గారికి కూడా అంత క్రేజ్ అనమాట. అతని కథలు కానీ ఏమైనా చదివామనుకోండి, అతను అక్కడ ఏడిపిస్తే ఏడ్చేస్తాము, నవ్విస్తే నవ్వేస్తాం, లేకపోతే ఫైట్ చేయమంటే ఫైట్ చేసేస్తాం అనమాట. సో అలాంటి ఇది ఎవరికి ఉందంటే మన ప్రేమ్చంద్ గారికి. ఓకేనా. మరి అతని గురించి చాలా చక్కగా ఇప్పుడు నేర్చేసుకుందాం. ఓకేనా, ఒకసారి చూడండి.
प्रेमचंद जी का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ। इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। इन्होंने लगभग 1 दर्जन उपन्यास, 300 से अधिक कहानियों की रचना की। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है। गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनकी प्रमुख उपन्यास है। इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं। అయితే చూడండి, ఇతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ్చంద్ జీ కా జన్మ ఏక్ గరీబ్ ఘరానా మే కాశీ మే, అంటే ఇతని యొక్క జన్మము ఎక్కడ జరిగింది? ఇతను ఒక పేద కుటుంబంలో జన్మించారు. అది ఎక్కడ? కాశీలో జన్మించారు. నెక్స్ట్ ఎప్పుడు? జూలై 31, 1880లోని జన్మించారనమాట. ఇతను ఎప్పుడు? 1880లో. మరి సుమిత్రానందన్ పంత్ ఎప్పుడు పుట్టారు? 1900లో పుట్టారనమాట. ఇతను జూలై 31న పుట్టారనమాట. ఇన్కే బచ్పన్ కే నామ్ ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ తా. ఇతని చిన్నప్పటి పేరు ఏంటంటే ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ తా. మరి ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ తా అంటే ప్రేమ్చంద్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇతను రచనలు చేసేటప్పుడు ఇతను కొన్ని దేశభక్తివి రాసేవారనమాట. మరి మన దేశభక్తి గురించి రాస్తే మరి ఇంగ్లీష్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇతను రచనలు అనేవి జప్తు చేసేవారనమాట, అంటే ఆపేసేవారనమాట. మరి వాళ్ళకి తెలియకుండా మరి రాయాలి కదా. సో ఆ విధంగా తను ఏం చేశారంటే తన పేరుని మార్చేసుకున్నారనమాట. సో అలా మార్చేసుకొని చాలా రచనలు అనేవి చేశారు. ఆ పేరులో భాగంగానే ప్రేమ్చంద్ అనేది పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ అసలు పేరేంటి? ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. నెక్స్ట్ చూడండి, ఇన్హోనే ట్యూషన్ పడాతే హుయే. ఇతను చూడ మరి గరీబ్ అంటే పేదరికంలో పుట్టారు కదా, మరి అందుకే ఇతను ట్యూషన్ పడాతే హుయే, ట్యూషన్స్ చెబుతూ, మెట్రిక్ అంటే 10th క్లాసు, నెక్స్ట్ నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా, అంటే ట్యూషన్స్ చెప్తూ 10th క్లాస్ పాస్ అయ్యారు. అలాగే జాబ్ చేస్తూ బిఏ పాస్ అయ్యారనమాట. అంటే అతను ఎంత బాగా చదువుతున్నారో చూడండి. అంటే ఒక పక్క పని చేస్తూ ఇంకో పక్క చదువు కూడా అవగొట్టుకున్నారనమాట. సో చాలా మెహనత్ అంటే చాలా శ్రమించేవారనమాట. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक से कहानियों की रचना की है. ఇతను రమారమి ఎన్ని రాశారంట? 1 దర్జన్ అంటే 12 ఉపన్యాసాలు రాశారు. అలాగే 300 से अधिक అంటే 300 పైగా కహానీలు అనేవి ఇతను రాశారు. మొత్తం 12 ఉపన్యాసాలు రాశారు. 300 పైగా ఏం రాశారు? కహానీలు రాశారు. 12 ఉపన్యాసాలు రాశారు. 300 అంటే ఎంతకంటే 300 పైగా కహానీలు అనేవి ఇతను రాశారనమాట. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. అందుకే ఇతన్ని ఏమంటారంటే ఉపన్యాస్ సామ్రాట్ అంటారు. ఇందరిని ఏమంటారమ్మా? ఉపన్యాస్ సామ్రాట్ అంటారనమాట. అంటే ఒక్కొక్క ఉపన్యాసం మీరు చదివితే అర్థమవుతుంది అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం అందులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా చక్కగా వర్ణించారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇన్కి కహానీ మానస సరోవర్ శీర్షక్ సే 8 ఖండోం మే సంకలిత్ కి హై. అయితే ఇతను 300 బుక్స్ రాశారు కదా, కహానీలు రాశారు కదా. మరి అన్నిటినీ కూడా ఒకే బుక్లో పెడితే మనం చదవలేం కదా. వేరుగా 8 ఖండాలుగా చేసి ప్రతి ఖండానికి మానస్ సరోవర్ అని పేరు పెట్టారనమాట. ఈ మానస్ సరోవర్ అనే ఎన్ని ఖండాలు చేశారు? 8 ఖండాలు చేసి ఏం పెట్టారు? ఈ 300 పైగా రాసిన కహానీలన్నింటినీ కూడా ఇందులో పెట్టారనమాట. ఇందులో ఇతను రాసిన గోదాన్ చూడండి ఉపన్యాసాలు, గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. इवన్నీ इतन फेमस उपन्यासाలు అన్నమాట. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. ఇందులో ఇతను రాసిన పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ అనేది చాలా ప్రసిద్ధం అన్నమాట, ఫేమస్ అయ్యామన్నమాట. ఓకే, మరి ఇతన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇన్ని ఉపన్యాసాలు ఉన్నాయి కదా, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి చెప్తాను. గోదాన్, గబన్. ఫస్ట్ గాగాతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? గా కదా. గోదాన్, గబన్. గోదాన్ అంటే ఏంటి? గోల్ని దానం చేయడం అనమాట. గబన్ అంటే ఏంటి? నగలు. సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయకల్ప, ప్రతిజ్ఞ, మంగళసూత్రం. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రేమ్చంద్ ఉన్నారు కదా, ప్రేమ్చంద్ దగ్గర నిర్మల అప్పు తీసుకుందనమాట. ఏంటి?
ప్రేమ్చంద్ దగ్గర నిర్మల గారు అప్పు తీసుకున్నారనమాట. నిర్మల ఏం చెప్పిందంట, ఇప్పుడు ఎలా తీరుస్తుందంట, సేవ చేస్తూ, ఓకేనా, మీకు సేవ చేస్తూ, ఇంట్లో సేవ చేస్తూ, గోదానం అంటే గోవులందరినీ బాగా చూసుకుంటూ, ఓకేనా, ఒక నిమిషం, ఓకే. నిర్మల ఏం చేసిందంటే, నిర్మల ప్రేమ్చంద్ దగ్గర మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిందనమాట. ప్రేమ్చంద్ దగ్గర ఏం చేసింది, మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టింది. గబన్ అంటే నగలు, మంగళసూత్రాన్ని, గబన్ నగల్ని, రెండింటిని తాకట్టు పెట్టిందనమాట. అయితే వీటిని ఎలా విడిపించుకుంటానన్నది సేవా సదన్, సేవ చేస్తూ, ఓకేనా, కర్మభూమి, రంగభూమి, కాయకల్ప అంటే ఈ భూములన్నిటినీ కూడా తీర్చిదిద్దుతూ, కాయకల్ప ఏదో పని పాట చేసుకుంటూ, ఓకేనా, చేసుకుంటూ ఏదో విధంగా నేను తీర్చుకుంటానండి, అప్పు తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసిందనమాట. అలా ప్రతిజ్ఞ చేసుకొని తన యొక్క మంగళసూత్రాన్ని, గబన్ని, ఓకేనా, గబన్ అంటే ఏం చెప్పుకున్నా, నగల్ని అన్నిటినీ కూడా విడిపించుకుందనమాట. అర్థమైందా? నిర్మల ఇతని దగ్గర మంగళసూత్రాన్ని, నా గబన్ని కూడా, ఈ రెండింటినీ కూడా తాకట్టు పెట్టిందనమాట. ఏదో విధంగా కాయకల్ప చేసుకొని, రంగభూమి, కర్మభూమి అంటే భూములన్నింటినీ చేయించుకొని, అంటే వ్యవసాయం ఏదో చేసుకొని, లేదంటే సేవ చేసుకొని అయినా నేను విడిపించుకుంటాను అని ప్రతిజ్ఞ చేసిందనమాట. అర్థమైంది ఇప్పుడు? ఓకే. ఈ విధంగా కంప్లీట్ చేసుకుని, లేదు అంటే ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గోదాన్, గబన్, ఓకేనా, గోదాన్, గబన్, కర్మభూమి, రంగభూమి, కర్మభూమి, రంగభూమి, కాయకల్ప ఏదో ఒక పని పాట, నిర్మల సేవా సదన్, ఓకేనా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడ ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈద్గాహ్ అంటే ఏమిటంటే మనం నమాజ్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే ఈద్గాహ్ అంటారనమాట. సో ఇప్పుడు చూడండి, रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। कितने मनोहर, कितना सुहावना प्रभात, वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रही है। ईदगाह जाने की तैयारियां हो रही है। చూడండి, రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ అంటే రంజాన్ 30 రోజుల తర్వాత పండగ వాతావరణం అనేది వచ్చిందనమాట. కితనే మనోహర్, ఎంత మనోహరంగా ఉంది, కితనా సుహావన ప్రభాత్, ఎంత అద్భుతంగా ఉంది ప్రభాత్ అనేది, ఓకేనా. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై, అలాగే చెట్ల మధ్యన పచ్చదనం కూడా చాలా విచిత్రంగా హడావిడి చేస్తుందన్నమాట. అది కూడా ఏ విధంగా పండగ వచ్చినట్టు కనిపిస్తుందన్నమాట దానికి కూడా. నెక్స్ట్ కేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, పొలాల్లో కూడా హడావిడి కనిపిస్తుంది, పండగ వాతావరణం కనిపిస్తుంది, చాలా అందంగా వాతావరణం కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మన ఇంట్లో పండగ అయితే మనకి ఏమనిపిస్తుంది, చుట్టాలతో హడావిడిగా కనిపిస్తూ ఉంటుంది కదా. సేమ్ అదే విధంగా రంజాన్ వచ్చేసరికి ముస్లిం సోదరులందరికీ కూడా బయటని ఎలా కనిపిస్తుంది, అంతా కూడా హడావిడిగా చాలా అందంగా, మార్నింగ్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట బయట వాతావరణం కూడా. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, బయటన ఆకాశం చూస్తే చాలా ఎర్రగా ఉందన్నమాట. ఓకే, చాలా ఎర్రగా ఉండి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఆజిక సూర్య దేకో కితనా ప్యారా, కితనా శీతల్ హై, ఈరోజు సూర్యుని చూడండి ఎంత అందంగా ఉన్నది, కితనా ప్యారా, కితనా శీతల్, చాలా కూల్గా లవ్లీగా ఉన్నాడనమాట సూర్యుడు కూడా. ఎప్పుడైనా సూర్యుడు అలాగ ఉంటాడా? ఉండడు. ఎప్పుడు మనకి పండగ వచ్చినప్పుడు మాత్రం ఉంటారు. ఎందుకంటే మెట్ట మధ్యాహ్నం కూడా మనకి ఏంటది ఉత్సవాలు జరిగాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతామా లేదా? మధ్యదారిలో జాతరలు అవి జరుగుతూ ఉంటాయి కదా, మేలోనే అవుతాయి అన్నీ, మార్చిలోని మన ఎగ్జామ్స్ టైంలోనే అవుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, చక్కగా మధ్యాహ్నం అయినా సరే ఒకసారి చూసుకొని వచ్చేస్తాం. సో అలాప్పుడు మనకి సూర్యుడు ఎండ అనేది తెలుస్తుందా? తెలియదు. సో అదేవిధంగా ఇక్కడ కూడా సూర్య దేకో కితనా ప్యారా అంటే ఎంత బాగున్నాడో, కితనా శీతల్ హై ఎంత కూల్గా ఉన్నారో చూడండి. మానవ संसार को ईद की बधाई दे रहा है। ईदगाह जाने की तैयारियां हो रही है।
ఓకే, సూర్యుడే స్వయంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పండగ శుభాకాంక్షలు చెప్తున్నట్టు ఉందన్నమాట. పండగ శుభాకాంక్షలు చెప్తున్నట్టు ఉన్నారనమాట సూర్యుడే. ఓకేనా. ఈద్గాహ్ జానేకి తయారీయా హో రహీ హై. అక్కడ అందరూ కూడా ఈద్గాహ్ వెళ్ళడానికి రెడీగా అవుతున్నారనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు అంటే కవి, అక్కడ పండగ వాతావరణం ఎలా ఉంది. ఓకే, మనకు పండగ వాతావరణం ఎలా ఉంటుంది, చుట్టాలతోటి పెన్నమ్మలతోటి అందరితో నిండిపోయి ఉంటుంది కదా. సో అదే విధంగా బయట వాతావరణం ఎలా ఉందనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేశారనమాట. ఇప్పుడు చూద్దాం. लड़के सबसे ज़्यादा प्रसन्न है. लड़के सबसे ज़्यादा प्रसन्न है. అబ్బాయిలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. బార్ బార్ జేబ్ సే ఖజానా నిక్లాకర్ గిన్తే హై. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, బార్ బార్ అంటే ప్రతిసారి లోపల జేబులో ఉన్న ఖజానా డబ్బులు తీసి లెక్క పెడుతున్నారనమాట, ఎంత ఉంది ఏంటుంది అనేసి. ఇప్పుడు మనకి జాతరలు అయ్యేటప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా, ఇది కొనుక్కో అనేసి 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తూ ఉంటారు కదా. మన అమ్మ నాన్న వేరేగా ఇస్తారు, మళ్ళీ నానమ్మ తాతయ్యలు కూడా వేరేగా ఇస్తారా, ఎవరా ఇస్తారు కదా. సో అలాంటి డబ్బుల్ని ఇక్కడ రంజాన్లోని ఈద్గాహ్ దగ్గర పిల్లలు కౌంట్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ చూడండి, మహమూద్ గింతా హై 1 2 10 12. ఇక్కడ మహమూద్ కూడా కౌంట్ చేస్తున్నారంట. ఏమని 1 2 10 12 అంటే మహమూద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, 12 పైసలు ఉన్నాయన్నమాట. ఉస్కే పాస్ 12 పైసా హై. ఇతని దగ్గర ఎంత ఉంది, మహమూద్ కౌంట్ చేస్తే 12 పైసలు ఉన్నాయన్నమాట. మొహసిన్కే పాస్ 15 పైసా హై. మొహసిన్ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయంట, 15 రూపాయలు ఉన్నాయంట. మొహసిన్ దగ్గర 15 రూపాయలు ఉన్నాయి. మహమూద్ దగ్గర ఎన్ని ఉన్నాయి, 12 పైసలు ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇన్సే అన్గినతి చీజే లాయేంగే, కిలోనే మిఠాయి అబిగౌల్ కేంద్ ఔర్ నా జానే క్యా క్యా. అంటే ఇప్పుడు అంటే మనకు రూపాయలు అనేవి ఎక్కువ, అప్పుడు పైసలే కదా. సో ఆ విధంగా యూస్ చేసుకోండి, ఆ మైండ్ సెట్ తెచ్చుకోండి. అంటే వాళ్ళ దగ్గర 1000 రూపాయలు 12,000 ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. పైసలు అంటే పైసలకి ఏమొస్తుంది అని అనిపిస్తుంది. ఓకే, మీరు 12,000 అని గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీకు ఉంటుంది. ఓకే చూడండి, వాళ్ళు ఏం 15 పైసే అంటే 15 పైసలతోటి వాళ్ళు ఏటేటి కొనుక్కోవచ్చు, దానితో వాళ్ళు ఏమేమి కొనుక్కోవచ్చు అంట. చూడండి ఏం చూపించుతున్నాడు, కిలోనే అంటే బొమ్మలకు కొనుక్కోవచ్చు, మిఠాయి చాలా రకాలైన మిఠాయి కొనుక్కోవచ్చు, బెగుల్ అంటే వెజిల్స్, గేంద్ బంతి, ఇవన్నీ కూడా నా జానే క్యా క్యా 12 పైసలతో ఏమైనా కొనుక్కోవచ్చు అనమాట. అంటే వీడి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, 12 పైసలు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇంకొక దగ్గర ఎవరున్నాయి, మోసిన్ దగ్గర ఎన్ని ఉన్నాయి, 15 పైసలు ఉన్నాయన్నమాట. వాటితో ఎంతైనా కొనుక్కోవచ్చు అనమాట. అర్థమైందా? ఓకే, అంటే వాడి దగ్గర ఒక 12,000 అని గుర్తుపెట్టుకున్నారు అనుకో అని వస్తుంది అనమాట. సో చూడండి, సబ్సే జ్యాదా ప్రసన్న హై హమీద్. అందరికన్నా ఎవరు హ్యాపీగా ఉన్నారంట, అందరికన్నా చూడండి సబ్సే జ్యాదా ప్రసన్న హై హమీద్. వీళ్ళందరికన్నా ఎవరు హ్యాపీగా ఉన్నారంట, హమీద్. మరి హమీద్ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయో మరి చూడాలి మరి, ఎందుకంటే అందరికన్నా హ్యాపీనెస్ ఉన్నదన్నమాట. అంటే వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంకెవరైనా ఇచ్చుంటారేమో చూద్దాం. ఓకే, వహ్ బోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పతలా లడకా థా. అంటే తను చాలా సన్నని బక్క పల్చని 4-5 సంవత్సరాల బాబు అనమాట. ఓకేనా. ఎన్ని సంవత్సరాలు తనకి, హమీద్కి 4-5 ఇయర్స్ అనమాట. ఇప్పుడు తన ఏజ్ అంతా 4-5 ఇయర్స్ అనమాట. మన స్టోరీలో హీరో ఎవరంటే హమీద్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఉస్కా పితా గత వర్ష హైజ్ కి भेंट हो गया और माँ ना जाने क्यों पील पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. అయితే అసలు ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నగారికి చూడండి, వాళ్ళ నాన్నగారికి గత సంవత్సరమే ఏమైంది, హైజ్ కలరా వచ్చి పాపం చనిపోయారనమాట. ఓకే, వాళ్ళ అమ్మగారికి కూడా ఏమైందో తెలీదు కానీ తను కూడా అదే నెక్స్ట్ ఇయర్కి తను కూడా చనిపోయారనమాట. సో చూడండి, ఏక్ దిన్ వహ్ బి పర్లోక్ సిదార్ గయా, తను కూడా
చనిపోయిందనమాట పాపం. కిసీకో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా. అసలు అందరికీ కూడా అసలు అకస్మాత్తుగా అర్థం కావలేదు అసలు ఏమైందని. ఒక సంవత్సరం ఏమో పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఇంకో సంవత్సరం ఏమో వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు అనమాట. అసలు ఏమైందో అసలు ఏం జరిగిందో తెలీదు, అలా అయిపోయిందనమాట. సో పాపం హమీద్కి ఇప్పుడు ఎవరు లేరు. నెక్స్ట్ చూడండి. अब హమీద్ अपनी దాदी అమీనా కి గోదీ మే సోతా హై. అయితే మరి హమీద్కి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాడు? అపని దాది అమీనా దగ్గర, వాళ్ళ నానమ్మ దగ్గర, అమీనా దగ్గర ఉంటున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ హమీద్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నానమ్మ ఒడిలో పడుకొని ఉన్నాడనమాట. అంటే హమీద్కి ఎవరున్నారు? కేవలం వాళ్ళ నానమ్మ గారు మాత్రమే ఉన్నారనమాట. నెక్స్ట్ చూడండి. దాదీ అమ్మ హమీద్ సే कहती है. మరి దాది వాళ్ళ నానమ్మ గారు ఏం చెప్తున్నారంట హమీద్ తోటి? ఉస్కే అబ్బజాన్ రూపాయే ఖామ్నే గయే హే. వాళ్ళ నాన్నగారు అబ్బజాన్ దగ్గరికి అంటే దేవుడి దగ్గర డబ్బులు సంపాదించడానికి వెళ్ళారనమాట. డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు. అమీజాన్ అల్లాహ్ మియాకే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సీ అచ్చీ చీజే లానే గయి. అలాగే వాళ్ళ అమ్మగారు ఏం చేస్తున్నారంటే అల్లా దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మంచి మంచి వస్తువులన్నీ కూడా తేవడం కోసం వెళ్ళిందనమాట. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏరి అని హమీద్ అడిగేసరికి మరి అమీనా దగ్గర ఏ సమాధానం లేక అలా చెప్తుందనమాట. వాళ్ళ నాన్నగారు సంపాదించడానికి వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు మంచి మంచి వస్తువులు కొనడం కోసం అల్లా దగ్గరికి వెళ్ళారని పాపం ఏదో ఒక సమాధానం చెప్తుందనమాట. నెక్స్ట్, ఆశాతో బడీ చీజ్ హే. అయితే ఇవన్నీ విన్న హమీద్కి ఏమనిపిస్తుంది అంటే నాన్నగారు ఎక్కువ డబ్బులు తెస్తారు, అమ్మ మంచి మంచి బొమ్మలు కొనేసి ఇంటికి తెస్తుంది అనేసి ఒక ఆశతోటి ఎప్పుడు ఉన్నారనమాట. ఎవరున్నారు? హమీద్ ఉన్నాడు. హమీద్ కే పావ్ మే జూతే నహీ హై. ఆశతో బడీ హై. ఆశదైతే పెద్దదే, కానీ ఎందుకు వాళ్ళ అమ్మాయి చాలా తెస్తుంది, వాళ్ళ నాన్నగారు చాలా తెస్తారని పాపం ఆలోచనలో ఉన్నాడనమాట. హమీద్ కే పావ్ మే జూతే నహీ హై. హమీద్ యొక్క కాళ్ళకి చెప్పులు కూడా లేవన్నమాట. ఎందుకు? ఎవరున్నారు తన్ని పోషించడానికైనా దేనికైనా ఎవరు లేరు కదా పాపం. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ లేరు, కేవలం వాళ్ళ నాన్నమ్మ గారే ఉన్నారు. వాళ్ళ నాన్నమ్మ ఎక్కడికైనా పనికి వెళ్తారా? వెళ్ళలేరు కదా. కాబట్టి ఈ అబ్బాయికి చెప్పులు కొనడానికి కూడా ఎవరూ లేరు. ఈ అబ్బాయికి చెప్పులు కూడా లేవన్నమాట. సిర్ పర్ ఏక్ ఖాలా, చూడండి, ఏక్ పురాణి టోపీ హే. తన తల మీద మాత్రం కేవలం ఒక పాత టోపీ అనేది ఉందన్నమాట. జిస్కా గోటా ఖాలా పడిగయా. ఆ టోపీ కూడా ఎలా ఉంది? చాలా మురికిగా నల్లగా తయారైపోయిందనమాట. అంటే ఉతకడం కూడా ఎవరూ లేరు. ఫిర్ భీ వాహ్ ప్రసన్న హై. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ నాన్న వస్తారు, ఓకేనా, నాన్న దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, అమ్మాయి ఖచ్చితంగా మంచి మంచి వస్తువులు తెస్తుంది, ఆట వస్తువులు తెస్తుంది అనే సంతోషంలోని ఈ అబ్బాయి ఉన్నాడనమాట. ఓకేనా. అబాగిన్ అమీనా అప్ని కోటరీ మే బయట రో రహీ హై. కానీ ఈ విషయం పూర్తిగా వాళ్ళ అమ్మ నాన్న ఎప్పటికీ రారు అని తెలిసిన విషయం ఎవరికి తెలుసు? అమీనాకి తెలుసు, వాళ్ళ నానమ్మకే తెలుసు. ఏమని? వాళ్ళ కోడలు కానీ కొడుకు కానీ మళ్ళీ తిరిగి రారని తనకు తెలుసు. కాబట్టి ఆమె తన బాధని ఎవరికి చెప్పుకోలేక అలా ఒక ఒంటరిగా ఒక కోటరీమే అంటే ఒక గదిలో ఏడుస్తూ ఉందన్నమాట. పైకి చెప్పలేదు హమీద్కి, మీ నాన్నగారు మీ అమ్మగారు లేరు అని చెప్పలేదు. అలాగని ఎవరు చెప్పలేరు కదా. సో అదంతా కూడా ఆలోచిస్తూ పాపం చాలా దిగులుగా ఉందన్నమాట. आज ईद का दिन है. ఈరోజు పండగ రోజు. और उसके घर के में दाना तक नहीं है. ఈరోజు పండగ రోజు కానీ ఇంట్లో కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. లేకిన్ హమీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. ఇవన్నీ తెలియని హమీద్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ప్రకాశంతో చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. బాహర్ ఆశా కిరణ్ హే. తన చూపు కూడా బయటికి ఎలా కనిపిస్తుంది అంటే చాలా ఆశగా కనిపిస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది, ఈ కష్టాలు అనేవి పర్మనెంట్ కాదని అలా ఊహల్లో వీడు ఉన్నాడనమాట. हमीद भीतर जाकर दादी से कहते हैं तुम डर नहीं अम्मा.
మై సబ్సే పెహలే ఆऊंगा బిల్కుల్ నా డర్నా. అయితే హమీద్ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాడంటే, తిను ఏడుస్తుంది కదా, తిను ఏమనుకుంటున్నాడంటే నేను బయటికి వెళ్తాను కదా తప్పిపోతానేమో ఆలోచనలో ఉందేమో అని ఏం చెప్తున్నాడు చూడండి. దాదీ సే వాళ్ళ నాన్నంతో తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వు భయపడకు, ఓకేనా, తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వు భయపడకమ్మా, మై సబ్సే పెహలే ఆऊंगा, నేను అందరికన్నా ఫస్ట్ వచ్చేస్తాను, ఈద్గాహ్కి వెళ్ళి అందరికన్నా నేనే ఫస్ట్ వచ్చేస్తాను, నువ్వు భయపడకు, బిల్కుల్ నా డర్నా, నువ్వు ఖచ్చితంగా భయపడకు, నేను ఎందుకంటే పూర్తిగా నేనే ఫస్ట్ వచ్చేస్తాను, నేను ఎక్కడో తప్పడిపోతానో అని ఆలోచించుకు, నేను అందరికన్నా ముందు వచ్చేస్తాను, దిగులు పడకు అని వాళ్ళ నానమ్మకి సర్ది చెప్తున్నాడు. చూడండి ఎంత సమజ్దారి వాడు. వాళ్ళ నానమ్మ ఇంకేదో ఆలోచించేస్తుందేమో అని ఆలోచనలో ఉన్నాడనమాట. నెక్స్ట్ చూడండి. अमीना के दिल कचोट रहा है, गाँव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. అయితే అమీనా యొక్క మనసు అనేది చాలా దుఃఖంతో ఉందన్నమాట, బాధతో నిండిపోయి ఉంది. ఎందుకంట గావ్కే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహీ హై, అంటే గ్రామంలో పిల్లలందరూ కూడా వాళ్ళ నాన్నగారితో కలిసి వెళ్తాం. మనం కూడా అంతే కదా, వాడికి ఎంత ఏజ్, 4-5 సంవత్సరాలు పిల్లడు, 4-5 సంవత్సరాల పిల్లడిని అయితే ఇప్పుడు ఒంటరిగా ఎవరు విడిచిపెట్టారు. అలాంటిది ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ నాన్నమ్మ గారు పాపం ఎవరూ లేక వాడిని మేళకి వీడిని ఒక్కడనే పంపిస్తుంది అనమాట. బచ్చే అంటే పిల్లవాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళ నాన్నగారితో సహా నాన్నగారితోటో లేకపోతే అమ్మతో వెళ్తూ ఉంటారనమాట. కానీ చూడండి, పితాకే సాత్ జా రహీ హై, హమీద్గా అమీనాకే సివా కౌన్ హై, మరి హమీద్ని ఎవరు తీసుకొని వెళ్తారు, అమీనా తప్ప ఎవరు తీసుకొని వెళ్ళరు, అవునా. సో అది అంటున్నారనమాట. బీన్ మే బచ్చి కహీ కోగయేతో క్యా హోగా, ఒకవేళ ఆ గుంపులో కానీ హమీద్ ఎక్కడైనా తప్పిపోయాడు అనుకోండి, ఎవరు తీసుకొని వస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది, ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోతే ఎలాగా హమీద్ని అని ఆలోచిస్తున్నాడు. 4-5 ఇయర్స్ అంటే వాడికి కనీసం మాటలు కూడా చక్కగా పూర్తిగా వచ్చుండవేమో, అంటే మాటలు పూర్తిగా వచ్చుంటాయి అంతే, అవునా, అంత చిన్నపిల్లవాడు అనమాట వాడు, 4-5 ఇయర్స్ కదా. నెక్స్ట్ చూడండి ఇంకేం మాట్లాడుతుంది. 3 కోస్ చలేగే కైసే, అలాగే 3 కోసాల దూరం ఎలా నడుస్తాడు. మనం ఇప్పుడున్న పిల్లలని అయితే అసలు ఎప్పుడైనా బయటకి 1 కిలోమీటర్ కాదు ఇంటి బయటకే పంపించము, అవునా, సరిగ్గా నడవము. అలాంటిది 3 కోసాల దూరం అంటే వాడికి ఎలా అవుతుంది, అవునా. నెక్స్ట్ చూడండి. పైరం మే చాల్ పడి జాయేగి, వాడి యొక్క పాదాలు అనేవి కాలిపోతుంటాయి అన్నమాట, పొక్కులు వచ్చేస్తాయి. ఎందుకు, వాడికి కాలికి చెప్పులు ఉన్నాయా, చెప్పులు లేవు, పాపం అంత ఎండలో నడిస్తే ఇంకేమైనా ఉందా, ఇంకేమీ లేదు. జూతే భీ నహీ హై, వాడికి చెప్పులు కూడా లేవు. వా తోడి దూర్ చల్కర్ ఉస్కి గోది మే లేలేగి, అయితే హమీద్ కొంచెం దూరం వెళ్ళగానే అమీనా ఏం చేసిందని అంటే వెనక్కి ఇలా లాగి హత్తుకుందనమాట. ఎందుకు నాన్న వెళ్ళిపోతావా అన్నట్టు అనమాట, చాలా ప్రేమగా హత్తుకుంది. లేకిన్ యహ శివయ్య కౌన్ పకాయేగా, కానీ ఇక్కడ సేమ్యా ఎవరు చేస్తారు. పైసా హోతో లౌట్తే లౌట్తే సారీ సామాగ్రి జమా కర్కే జట్పట్ బనా లేతి, యహాతో చీజీ జమా కర్తే కర్తే గంట లగేగా. ఒకవేళ ఇంట్లో సామాన్లు ఉంటే ఖచ్చితంగా వెంటనే తయారు చేసేదాన్ని, కానీ ఇంట్లో సామాన్లు కూడా లేవు, బయటికి వెళ్ళి తేవాలి, అవన్నీ ఆలోచిస్తూ ఉందన్నమాట ఎవరు, అమీనా. అర్థమైంది ఇక్కడ వరకు, ఓకే. गाँव से मेला चला और बच्चों के साथ हमीद जा रहा था. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గావ్ సే మేళా చలా, గ్రామం నుండి మేళకి బయలుదేరనమాట, గ్రామంలో ప్రజలందరూ మేళకి రెడీ అవుతున్నారు. और बच्चे के साथ హమీద్ జా రహా తా, అలాగే పిల్లలతో పాటు హమీద్ కూడా రెడీ అయిపోయాడు అనమాట. ఎక్కడికి వెళ్ళడానికి, మేళకి వెళ్ళడానికి. మనం జాతరలు అయ్యేటప్పుడు 3 గంటలకి 4 గంటలకి రెడీ అయిపోతామా అందరితో కలిసి, ఆ విధంగా హమీద్ కూడా రెడీ అయిపోయాడు అనమాట. షహర్ కా దామన్ ఆగయా, అంటే పట్టణం అనేది కనిపించిందనమాట. సడక్కే ధోనో ఓర్ అమీరోంకే బగీచే హే, అలాగే రోడ్లకి ఇరువైపులా కూడా రిచ్ పీపుల్స్ ఉంటారు కదా, అమీరో అంటే ధనవంతులు ఉంటారు కదా, వాళ్ళ తోటలు కూడా కనిపిస్తున్నాయంట. బడీ బడీ ఇమారతే అదాలత్ కాలేజ్ క్లబ్ ఘర్ ఆది దిఖాయి దేనే లగి, ఆ చుట్టుపక్కల ఇంకేమేమి కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద ఇమారత్ కట్టడాలు, అదాలత్ ఆఫీసులు, కాలేజ్లు, క్లబ్బులు, ఇల్లులు, ఇవన్నీ కూడా పెద్ద పెద్దవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వెళ్ళే దారిలోని ఈద్గాహ్కి వెళ్ళే దారిలో అన్నమాట.
ఈద్గాహ్ జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. అక్కడికే కొంచెం దూరం వెళ్ళగానే ఈద్గాహ్కి వెళ్ళే గుంపులు అనేవి హమీద్కి కనిపించాయి అన్నమాట. ఓకేనా, మనం అందరూ సగం దూరం వెళ్ళేసరికి అందరూ కనిపిస్తూ ఉంటారు కదా, సో అలా అనమాట. ఏక్ సే ఏక్ బడికీల వస్త్ర పెహనే హుయే హే. అందరూ కూడా మంచి మంచి వస్త్రాలు అనేవి అంటే బట్టలు అనేవి వేసుకున్నారనమాట. మనము జాతరకి వెళ్ళేటప్పుడు నెక్లెస్లు అవన్నీ వేసుకుంటామా లేదా, సో అదే విధంగా వీళ్ళు కూడా వేసుకొని ఉన్నారనమాట. ఈద్గాహ్ నజర్ ఆయి और उसके पास ఈద్గాహ్ మేళా. అంటే ఈద్గాహ్ వెళ్ళే దారి కనిపించిందనమాట. అక్కడ పండగ వాతావరణం, పండగ మేళ అనేది ఉందన్నమాట. నమాజ్ పూరే హోతే హుయే సబ్ బచ్చే మిఠాయి और खिलौना की दुकानों पर धवा बोले देते हैं. నమాజ్ ఇలా అయిందో లేదో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి పిల్లవాడు కూడా అక్కడికి వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత వెంటనే, ప్రార్థనలు అయిపోయిన వెంటనే మిఠాయి షాపుల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, దుకాణాల్లోకి వెళ్ళి కిలోనాకి దుకాణే అంటే ఆట వస్తువుల దుకాణాల్లోకి వెళ్ళి దవా బోల్తే హే అంటే ఏంటంటే బేరాలు ఆడుతున్నారనమాట. ఇప్పుడు మన జాతరలో వెళ్ళామనుకోండి, దగ్గరలో మనం ఒకసారి గుడికే వెళ్ళాము, మధ్యదారిలోనే స్టార్ట్ చేస్తాం అనమాట. అది కావాలి, చోళని కావాలి, అది కావాలి, ఇది కావాలని స్టార్ట్ చేస్తామా లేదా. సో అదేవిధంగా అక్కడ కూడా ఈద్గాహ్ వెళ్ళే టోలియా ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రేయర్ అయిపోయిన వెంటనే అది కావాలి, ప్రతి వస్తువుని కావాలని అక్కడ దవా బోల్తే హే అంటే ఏంటి, బేరం ఆడుతున్నారనమాట. నెక్స్ట్ చూడండి, హమీద్ దూర్ కడా హై. హమీదు చాలా దూరం నుంచి ఇవన్నిటిని అబ్జర్వేషన్ చేస్తున్నారనమాట. ఏం చేస్తున్నాడు, దూరంగా నిల్చొని అంతటినీ చూస్తూ ఉన్నాడు, ఏదైతే ఉన్నాయి అసలు ఏం జోడు ఉన్నాయి అనేసి. ఓకేనా, ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. అయితే హమీద్ దగ్గర ఎంత ఉందంట, 3 పైసలు మాత్రమే ఉన్నాయన్నమాట. హమీద్ దగ్గర ఎంత ఉన్నాయి, 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మోసిన్ బిస్తీ ఖరీద్తా హై. మోసిన్ ఏమో బిస్తీ అంటే బిస్తీ కొన్నాడనమాట. మహమూద్ ఏమో సిపాహీ బొమ్మ కొన్నాడు. నూరేమో వకీల్ బొమ్మ, వకీల్ అంటే తెలుసు కదా, లాయర్ బొమ్మ. और సమీ ఏం కొన్నాడు, ధోబిన్ బొమ్మ కొన్నాడు అంటే చాకలవాడి బొమ్మ కొన్నాడు అనమాట. మరి హమీద్ ఏం కొంటాడు, అసలే హమీద్ దగ్గర 3 పైసలతో ఏం చేశాడు అనేది నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దామన్నమాట. ఓకే, ఈద్గాహ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు ఈద్గాహ్లోని వాడు ఏం కొన్నాడు అనేది చూద్దాం. ఇంటికి వెళ్ళాడా లేదా అనేది చూద్దాం.